సో ఈ ఎగ్జామ్స్ ఏదైతే వీళ్ళు రాయబోతున్నారో దాంట్లో నెగెటివ్ మార్క్స్ ఉన్నాయంటారా? అవును, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాలి. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అవును. సో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనకి ఇంకా 5 days టైం ఉంది కాబట్టి సో ఈ టైంలో ఎక్స్పెషలీ మార్క్ టెస్ట్లు రాయడం, టెస్ట్ సిరీస్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఎందుకంటే ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఉండాలి ప్రిపరేషన్ ఈ పాటికి. సో ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా సిలబస్ అయితే కంప్లీట్ అవ్వదు. సో ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయి ఉండాలి అండ్ రివిజన్ స్టేజ్లో ఉండాలి. సో ఎక్స్పెషలీ నెగటివ్ మార్క్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు అండ్ టెస్ట్ సిరీస్ రాస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏం చదవాలి అనేది ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. బికాజ్ మనకి నోటిఫికేషన్ వచ్చే ముందే సిలబస్ అనేది ఇచ్చేస్తారు కాబట్టి సో సిలబస్లో ఏమేమి మెన్షన్ చేశారు అనేది అందరు చదువుంటారు. సో బట్ ద క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది వీ నీడ్ టు నో దట్. సో హౌ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ కి అది తెలియక ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో ఒక క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ చాలా సిమిలర్గా ఉంటాయి యాక్చువల్లీ. సో ఆ 4 ఒకటి కరెక్ట్ అని మనకు తెలుస్తుంది కానీ ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. అవి లేకుండా ఉండాలంటే మార్క్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్ రాయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి రాసేటప్పుడు ఎలా రాయాలంటే మార్క్ టెస్ట్లు కానీ టెస్ట్ సిరీస్ కానీ రాసేటప్పుడు ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఎంతసేపు అందరూ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏది అని వెతుకుతారు. సో యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ ఏది అని తెలిసిన తర్వాత మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు ఈ క్వశ్చన్కి ఇర్రిలవెంట్ అది కూడా ఆలోచించాలి. ఆ వేలో మనము ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసినప్పుడు, మార్క్ టెస్ట్లు రాసినప్పుడు సో మెయిన్ ఎగ్జామినేషన్లో ఏంటంటే అట్లీస్ట్ ఎలిమినేషన్ చేయడానికి మనకు సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంటుంది. సో అట్లా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు 4 ఆప్షన్స్ గురించి దాని బ్యాక్గ్రౌండ్, దాని డీటెయిల్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే.